సాగును లాభసాటిగా మార్చేందుకే రైతన్న మీకోసం. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం, భోజనం, నారాయణపురం గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పర్యవేక్షించారు. నవంబర్ 24 నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవన్ కుమార్ మాట్లాడుతూ రైతన్నల సాగును పూర్తిగా లాభసాటిగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా అన్నదాతల చెంతకు వెళ్లి పలు ముఖ్య అంశాలపై వారికి వివరించినట్లు చెప్పారు. పురుగు మందుల అధిక వాడకంతో కలిగే నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఉన్న పంటల సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు ధర వంటి విషయాలను రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి 5 అంశాల వ్యూహంపై రైతులకు స్పష్టమైన సూచనలు ఇచ్చామని చెప్పారు. అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం క్రింద ఇప్పటికే ప్రతి రైతు కుటుంబానికి 2 విడతల్లో కలిపి 14,000 జమ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఈడీ వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, వ్యవసాయ విస్తరణ సిబ్బంది రామకృష్ణ, చక్రధర్ రెడ్డి, అర్ఫత్, షక్రు నాయక్, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు, నంద్యాల జిల్లా. మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నాము 24 నుంచి 29 వరకు. ఈ కార్యక్రమంలో ఈ రోజు మీ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు సీఎం గారి సందేశాన్ని ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేస్తున్నాము. మనం ఇప్పుడున్న సంక్షేమం నుంచి సంక్షేమం వైపు ప్రయాణిస్తున్నాము. అంటే ఇటీవల వచ్చిన 5 ఏళ్లలో ఎంత సంక్షేమం అందరం కూడా బాధింపబడ్డామో అక్కడి నుంచి ఆనంద దిశగా మనం సంక్షేమం వైపు పరుగులు తీస్తున్నాము. దీంట్లో మెయిన్గా పంచసూత్రాలు అంటే 5 సూత్రాలు ఉంటాయి. ఒకటి నీటి భద్రత, అంటే ఎక్కడే కానీ మనం కరువు మండలం లేకోకుండా, అంటే మన జిల్లాలో కూడా ఒక్క మండలం కూడా కరువు లేకోకుండా మనం నిషేధించుకోవడం జరిగింది. నీటి కొరత ఎక్కడ కూడా లేదు, అది నీటి భద్రత వల్ల. అలాగే నీళ్లు ఎక్కువ ఉపయోగించే పంటలు కాకుండా నీళ్ళు తక్కువ వాడే పంటలు అంటే ఆర్గానిక్ పంటలు మన మినుములు కానీ ఇవి వేసుకోవాలని కోరుతా ఉన్నాం రైతుల్ని. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే అందరూ వరే వేస్తున్నారు, కానీ ఎక్కువ మనకు ఈ కొర్రలు, సజ్జలు ఇవి ఎక్కువ తింటున్నారు, జొన్నలు ఇవన్నీ మధ్య మొక్కజొన్న కానీ ఇవన్నీ. వాటి ఈ డిమాండ్ ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు పండించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇది కాకుండా అగ్రిటెక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నాట్లు మనకు బీహార్ వాళ్ళు ఎలా వేస్తున్నారు, వరి పొత్తులన్నీ మిషన్ ద్వారా చేస్తున్నాము. అలా ప్రతి దానికి కూడా వ్యవసాయ యాంత్రికను ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.